హాయ్, వెల్కమ్ టు రిచ్ మైండ్స్ కమ్యూనిటీ. నేను మీ విశ్వం మాస్టర్, లైఫ్ కోచ్, మనీ సక్సెస్ ఐడెంటిటీ కోచ్. మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. ఐడెంటిటీ అంటే ఏమిటి? చాలామంది తమ జీవితాన్ని మార్చాలని కోరుకుంటారు. డబ్బు ఎక్కువ కావాలి, ఆరోగ్యం బాగుండాలి, సంబంధాలు మెరుగుపడాలి, విజయవంతం కావాలి అని కోరుకుంటారు. కానీ ఒక విషయం మర్చిపోతారు. మీ జీవితాన్ని మార్చేది మీ లక్ష్యాలు కాదు, మీ ఐడెంటిటీ. ఒక చిన్న కథ చెప్పుకుందాం. ఒకరోజు ఒక రాజకుమారుడు చిన్నప్పుడే అడవిలో తప్పిపోయాడు. అతడిని ఒక పేద కుటుంబం పెంచింది. అతడు తనను తాను పేదవాడిగానే అనుకున్నాడు, పేదవాడిలా ఆలోచించాడు, పేదవాడిలా ప్రవర్తించాడు. సంవత్సరాలు గడిచాయి. ఒకరోజు రాజభటులు అతన్ని కనుగొన్నారు. వాళ్ళు అతనితో ఇలా చెప్పారు: నువ్వు పేదవాడివి కాదు, నువ్వు ఈ రాజ్యానికి యువరాజువు అని. ఆ మాట విన్న వెంటనే అతని జీవితంలో ఏం మారింది? డబ్బు మారలేదు, ఇల్లు మారలేదు, పరిస్థితులు కూడా మారలేదు. కానీ అతని ఐడెంటిటీ మారింది. ఐడెంటిటీ మారగానే ఆలోచనలు మారాయి, నిర్ణయాలు మారాయి, చర్యలు మారాయి, జీవితం మారింది. ఇంతకీ ఐడెంటిటీ అంటే ఏమిటి? ఐడెంటిటీ అంటే నేను ఎవరు అనే ప్రశ్నకు మీరు ఇచ్చే సమాధానం. మీరు రోజు మీ గురించి ఏమనుకుంటున్నారు? నేను అదృష్టవంతుడిని, నేను నాయకుడిని, నేను ధనవంతుణ్ణి, నేను సృష్టికర్తను అని అనుకుంటున్నారా? లేదా నేను మధ్యతరగతి మనిషిని, నా వల్ల కాదు, డబ్బు సంపాదించడం చాలా కష్టం, ఇలా అనుకుంటున్నారా? ఐడెంటిటీ ఎలా తయారవుతుందో చూద్దాం. 1, అనుభవాలు. చిన్నప్పటి అనుభవాలు మనలో నమ్మకాలను సృష్టిస్తాయి. ఒక్కసారి విఫలమైతే నేను ఫెయిల్యూర్ అయ్యాను అని నిర్ణయించుకుంటారు. అదే ఐడెంటిటీగా తయారవుతుంది. 2, ఇతరుల మాటల వల్ల. నువ్వు తెలివైన వాడివి కాదు, నీ వల్ల కాదు, నీ చేత కాదు అని పదే పదే వింటే అదే అతని ఐడెంటిటీగా మారిపోతుంది. 3, మనకు మనం చెప్పుకునే కథ. మీ గురించి మీరు ఏం చెప్పుకుంటున్నారో అదే మీ జీవితాన్ని నడిపిస్తుంది, అదే మీ ఐడెంటిటీ అవుతుంది. విజేతల రహస్యం ఏంటంటే, విజేతలు ముందుగా ఫలితాలను మార్చరు, వాళ్ళు ముందుగా ఐడెంటిటీని మార్చుకుంటారు. వాళ్ళు ఇలా అనుకుంటారు: నేను విజేతను, ఆ తర్వాతే వాళ్ళ జీవితంలోకి విజయం వస్తుంది. నేను ధనవంతుడిని అన్న తర్వాతే వాళ్ళ జీవితంలోకి సంపద వస్తుంది. ఐడెంటిటీ ఫార్ములా: థాట్స్, యాక్షన్స్, రిజల్ట్స్. ఐడెంటిటీ ఆలోచనలను సృష్టిస్తుంది, ఆలోచనలు చర్యలను సృష్టిస్తాయి, చర్యలు ఫలితాలను సృష్టిస్తాయి. అందుకే కొత్త ఫలితాలు కావాలంటే కొత్త ఐడెంటిటీ అవసరం. 2 వ్యక్తులు ఉదయం 5 గంటలకు అలారం పెట్టుకున్నారు. మొదటి వ్యక్తి, నేను లేవాలి కానీ కష్టంగా ఉంది. రెండో వ్యక్తి అనుకుంటున్నాడు, నేను డిసిప్లిన్ ఉన్న వ్యక్తిని, నేను ఖచ్చితంగా లేస్తానని. ఈ ఇద్దరిలో ఎవరు లేస్తారు? రెండో వ్యక్తి ఖచ్చితంగా లేస్తాడు. ఎందుకంటే అతని చర్యను నడిపిస్తున్నది అతని ఐడెంటిటీ. ఐడెంటిటీ అంటే అర్థమైంది కదా? ఐడెంటిటీని ఎలా మార్చుకోవాలి? నెంబర్ 1, ఒక కొత్త నిర్ణయం తీసుకోండి. ఈ రోజు నుండి నేను విజయాన్ని సృష్టించే వ్యక్తిని అని నిర్ణయించుకోండి. నెంబర్ 2, కొత్త భాష వాడండి. నా వల్ల కాదు అనే మాటలు ఆపండి. వాటికి బదులుగా నేను నేర్చుకుంటున్నాను, నేను మారుతున్నాను, నేను ఎదుగుతున్నాను, అవకాశాలను ఆకర్షిస్తున్నాను అని చెప్పండి. నెంబర్ 3, కొత్త అలవాట్లు ప్రారంభించండి. రోజుకు 10 నిమిషాలు చదవండి, 10 నిమిషాలు ధ్యానం చేయండి. చిన్న చిన్న అలవాట్లు పెద్ద ఐడెంటిటీని నిర్మిస్తాయి. నెంబర్ 4, విజువలైజేషన్ చేయండి. మీరు మీ భవిష్యత్తుని ఏ విధంగా ఊహిస్తున్నారో ప్రతిరోజు మిమ్మల్ని మీరు అలా ఊహించుకోండి. గుర్తుంచుకోండి, మీరు మీ గతం కాదు, మీరు మీ పరిస్థితులు కాదు, మీరు మీ బ్యాంక్ బ్యాలెన్స్ కూడా కాదు. మీరు మీ గురించి నమ్ముతున్న కథే మీ ఐడెంటిటీ. ఆ ఐడెంటిటీయే మీ కథను మారుస్తుంది. ముందు ఆ కథను మార్చండి. మీ ఐడెంటిటీని అప్గ్రేడ్ చేయండి. మీ ఐడెంటిటీ మారితే మీ ఆలోచనలు మారుతాయి, మీ ఆలోచనలు మారితే మీ చర్యలు మారుతాయి, మీ చర్యలు మారితే మీ జీవితం మారుతుంది. మీరు మీ ఐడెంటిటీని మార్చాలనుకుంటున్నారా? మరింత నాలెడ్జ్ కోసం ఈ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. రిచ్ మైండ్స్ కమ్యూనిటీ క్లాసెస్లో జాయిన్ అవ్వండి. మీ ఐడెంటిటీని మార్చుకోండి, మీ రియాలిటీ మారుతుంది. ఆల్ ది